హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వంకాయ ఫ్రై చేస్తాను అన్నమాట. ఫ్రై చేసుకుందాం. ఎట్లా ఫ్రై చేస్తానో మీకు చూపిస్తాను. ముక్కలుగా ఏం కొయ్యను, ముక్కలుగా కాయలు ఉండే వేయించుతాను. వేయించి చున్నులపాయ కారం పెడతాను అనమాట. వీటిలో చున్నులపాయ కారం పెట్టుకోవాలి. అప్పుడు వంకాయ ఫ్రై దేంటన్నా నంచుకోవడానికి బాగుండిద్ది. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సరే, వంకాయని ముందు ఇట్లా చీల్చుకోవాలి. ఇట్లా చీల్చుకుంటే లోన పురుగులు ఉన్నాయో కాయ పుచ్చిందో తెలిసిపోయిద్ది. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఒక్కొక్క కాయ నూనెలో వేయించుకోవాలన్నమాట. ముందు వంకాయ కదా, వంకాయలో పురుగులు ఉంటాయి, వంకాయ పుచ్చిద్ది. అంటే ఇట్లా చూసుకోవాలి, శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి వంకాయని చేసి. సరే, అన్నీ నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా వంకాయల్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని పుచ్చిందా లేదా అని చూసుకోవాలన్నమాట. ప్రతి వంకాయ అట్లా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ప్రతి వంకాయ ఇట్లా చూసుకోవాలి పుచ్చిందా లేదా అని. అట్లా అన్నీ చూసుకున్నాక కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిల్లో వేయించుకుంటాం. ఇవి కాయలుగానే పెద్ద తొడియాలుంటే కట్ చేసుకోండి, ఇట్లా చిన్న తొడియాలుంటే ఉంచుకోండి. తొడియాలుగా ఉంటేనే బాగుండిద్ది అనమాట. చూడటానికి రుచి కాదు, తొడియాలు తింటే రుచి కాదు, చూడటానికి బాగుంది. నేను కొంచెం పెద్ద తొడియాలుగా ఉంటే కట్ చేసుకున్నా, చిన్నవి ఉంచాను అనమాట. ఇట్లా వేయించుకోండి. ఇప్పుడు కథ మూత పెట్టుకోండి. చక్కగా వంకాయ మగ్గిద్ది అనమాట. అది మగ్గినాక ఇది ఎట్టా చెయ్యాలో ప్రిపేర్ చూపిస్తాను నేను. వంకాయ ఫ్రై అనమాట ఇది, నంచుకోవడానికి. సరే ఫ్రెండ్స్, చూసారా వంకాయలు నేను ఎట్లా వేయించుతున్నాను. ఇగోండి, శుభ్రం కడిగి ఇట్లా చీలికలుగా చేసి ఇట్లా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక ఇప్పుడు ఈ పొయ్యి కట్టేసి కొంచెం ఈ పై తోళ్ళన్నీ తీసేసుకోవాలి. తీసుకున్నాక మళ్ళీ తిరమాత పెట్టి తిరమాతలో వేగినాక అప్పుడు చున్నులపాయ కారం వేయాలన్నమాట. చూపిస్తాను నేను ఏ విధంగా చేయాలో. ఇప్పటికి ఇదైతే వేగినాయి అనమాట. ఇవి స్టవ్ ఆపేసి ఈ పైన తోళ్ళన్నీ తీసుకుందాం. ఎంత తోళ్ళు కింద తీసుకోవాలన్నమాట. వంకాయ కరకర పొట్టుండా పర్లేదు, ఇట్లా తీసుకోండి. మొత్తం పావుకిలో వంకాయలు ఎక్కువ వండుకోవచ్చు, 1/2 కేజీ వండుకోవచ్చు, ఎన్నైనా వండుకోవచ్చు. ఇలా ఇవన్నీ తోళ్ళు తీసేసిన తోళ్ళు అనమాట. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ తిరమాతకు పెట్టి తిరమాతలో వేయించుతాను. వీటిని వేయించి చున్నులపాయ కారం వేసుకుందాం. అది కూడా ఎలా వేస్తానో మీకు చూపిస్తాను, చూద్దురు. సరే, ఇగో వంకాయని ఇలా బాగా ఇప్పుడు నూనెలో వేయించాను కదా. ఇలా పైన తొక్కలన్నీ ఇట్లా తీసేయాలన్నమాట. ఇట్లా ఊరక ఇట్లా అనగానే వచ్చేసిద్ది. కొంచెం కండదీయమాకండి, పైన తోళ్ళే తీయండి. ఇట్లా తీస్తే వచ్చిద్ది అనమాట. ఇప్పుడు ఈ నూనెలో వేయించుకుంటే అంత బాగుంటాయి. అయ్యో చూడండి, వంకాయ కొంచెం దీనికి కండ వచ్చిందిలే, మళ్ళీ దీన్ని సరి చేస్తా. ఇంకో అట్లా వేయించుకొని కానీ పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇట్లా పైన తోళ్ళు వరకే కూడా వేయించాం కదా, ఇట్లా ఊరకే వచ్చింది పై తోలు. ఇట్లా కొంచెం ఒకరు ఉండా పర్లా, ఏం పోయే ఒకరు తోళ్ళు ఉండా. ఇట్లా చూసుకోవాలన్నమాట మెత్తగా. చూసారా ఎలా ఉంది వంకాయ? ఇలా చూసుకోవాలి. అది వంకాయ ఫ్రై. ఇట్లా కొంచెం అక్కడక్కడ కొంచెం తోలు ఉండా పర్లా, రవ్వంతా మొత్తం రావాలని ఏమి లేదు. ఇదిగో పై తోలు ఊరికే వచ్చేసిద్ది. వేయించాం కదా. ఇదివరకంటే పొయ్యిలు ఉండేవి, నిప్పుల మీద కాల్చేవాళ్ళు. కాల్చి నూనెలో వేయించుకోవటం, పచ్చడి చేసుకోవటం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకంతా గ్యాసేగా, అందుకని చుక్క నూనె వేసి కళాయిలో వేయించుకుంటే పొయ్యిలో కాల్చినట్టే మెత్తగా అయ్యిద్ది అనమాట. ఇది వేయించుకొని చున్నులపాయ కారం వేసుకొని తింటే ఉంటుంది, అంత బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి. అక్కడక్కడ కొంచెం పుట్టుండా పర్లా. ఇట్లా ఈ తిరమాత పెట్టి వేయించేటప్పుడు మళ్ళీ చెప్తాను అండి. నూనె కాగింది చూసారా. ఇప్పుడు వంకాయలు వేయించుకుందాం. ఈ వంకాయలు ఫస్ట్ వేయించిన కళాయిలోనే వేసుకోవచ్చు, మళ్ళీ 4 పెట్టుకోవసరం లేదు. చూసుకోండి వేగుతుందా.
తిరగమాత అన్నమాట ఇది. చూసారా, వీటిలో ఈ తిరుమలలో ఎక్కువ నూనె ఎక్కువ ఏం పట్టదులే. ఏమి ఇగావు కదా, ఇక ఇప్పుడు వేయించుకుందాం. వీటి కాళ్ళు ఎందుకు ఉంచుతామంటే వీటి కోసం ఉంచుతామన్నమాట, పట్టుకొని ఇట్లా వేసుకోవడానికి, వలవటానికి అట్లా ఉంచుతారనమాట కాళ్ళు. ఈ వంకాయకి పెద్ద కాడ ఉందని నేను కట్ చేసేసాను. మరి అంత కళాయి పట్టాలిగా అంత కాడ ఉంటుంది, అందుకని ఇట్లా చేశాను అన్నమాట. ఇప్పుడు ఇవి ఇట్లా వేయించుకుందాం నూనెతో. చూసారా, ఇట్లా వేయించుకోవాలన్నమాట. కొంచెం అక్కడక్కడ తోళ్ళు ఉన్నాయి ఏం పర్లే, బాగుంటుంది. 3 వంతులు తీసేసాము, ఒక కొంచెం ఉండలే తోలు. ఇట్లా వేగాలి. వేగినాక ఇప్పుడు దీంట్లో చిల్లులపాయ కారం వేయాలన్నమాట. ఎక్కువ వేగవసరలా, మరీ కట్టిలాగా మళ్ళీ వంకాయ అయ్యేలాగా ఎగవసరలా, మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో కాస్త చిల్లులపాయ కారం వేసుకోవాలి. ఫస్టే నూనెలో వేయించి తీసాం కాబట్టి అంత పెద్దగా వేయాల్సిన అవసరంలా, వేయించితే మళ్ళీ గట్టిగా అయ్యింది. ఇప్పుడు చిల్లులపాయ కారం రెడీ చేసుకుందాం. ఇదివరకంటే కళ్ళుప్పు కాబట్టి రోట్లో అట్లో నూరుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు అవసరంలా, సాల్ట్ కదా, కొంచెమే వేసుకున్న సాల్ట్ వేసుకొని రెడీ చేసుకోవచ్చు. ఇదివరకు రోడ్లో అన్నీ ఎత్తుక్కునేవాళ్ళం చిల్లులపాయ కారం నూరాలంటే. కళ్ళుప్పేగా ఇదివరకు, ఇప్పుడు చక్కగా మంచి సాల్ట్ వస్తుంది. అదిగోండి, 1/2 స్పూను ఉప్పు వేసాను. ఇదిగో 1/2 స్పూను కారం. ఎక్కువ పట్టదలే, ఎక్కువ కారం తినవసరం, ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో చిన్నులపాయ రెబ్బలు కూడా వేస్తాను చూడండి. అవి కూడా ఎట్ట కొడతాను చూపిద్దురు. రోలు అయితే 2 బండలతో కొట్టుకోవచ్చు, ఇప్పుడు రోలు కాదుగా మనం, అందుకని ఇవ్వండి. 1 2 చాలు, ఊరకాయ ఎందుకు, ఊరకాయ అంత అవసరం లేదు, వేద్దాం 3వది. ఇప్పుడు ఆ చిన్నులపాయలు ఇప్పుడు ఇవంటే కలిపేసేస్తామనుకో, ఇప్పుడు ఏగుతుంది చూడండి. ఇట్లా ఏగుకుంటే చాలు. సన్న సిరుములో పెట్టేసేయండి. ఇక అప్పుడు వంకాయ మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండకూడదు. మళ్ళీ గట్టిగా ఉంటే రుచి ఉండదు, మళ్ళీ పొలాలుగా ఉంటుంది. మెత్తగా ఉండాలి, నూనెలో వేగాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు చిల్లిపాయ కారం, చిన్నులపాయలు కొడతా. ఇప్పుడు అన్ని టిష్యూ పేపర్లు వస్తున్నాయిగా, బండ మీద కూడా కొట్టవసరలా. బండ మీద కొడితే మళ్ళీ అంతా చిల్లిపాయ వాసన వచ్చింది. ఇట్లా 3 పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కాస్త వీటిని పప్పు గుత్తి పెట్టి చితక కొడితే చాలు, సింపుల్గా అయిపోయింది. మిక్సీలో ఎక్కువ అనుకో, 1/2 కేజీ 3/4 కేజీ వంకాయలు అనుకో, మిక్సీలో వేసి చిల్లిపాయ కారం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అంత అవసరం లేదుగా, కొంచెమేగా, 1/4 కేజీ చేసుకుంటున్నాను నేను. ఇగోండి, ఎప్పుడైనా చిన్నులపాయల రెప్పలు కొట్టాలనుకుంటే టిష్యూ పేపర్ల మీద ఇట్లా కొట్టుకోండి, అప్పుడు కింద బండక అవ్వదు, కొట్టే పప్పు గుత్తికి అవ్వదు అనమాట. చూసావా ఎట్లా అయిందో. ఇప్పుడు మళ్ళీ దీన్ని కాసేపు తిప్పుకుందాం. ఇంకా చాలు ఏగిని, ఇంకా ఆగకూడదు ఇంతకన్నా. ఇప్పుడు చిన్నులపాయ కారం, ఇప్పుడు సాల్ట్ ఉప్పు ఇలా కలుపుకుందాం. చూసారా, ఊరక చిన్నులపాయ కారం రెడీ అయ్యింది. ఇదివరకు చక్కగా రోట్లలో నూరుకునే వాళ్ళంలే, చిన్నులపాయ కారం నూరుకొస్తామని రోళ్ళు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవసరంలా, సింపుల్గా చిన్నులపాయ కారం ఇక ఇలా చేసుకోవచ్చు. చూసారా, చిన్నులపాయ మెదిగింది, ఉప్పు సాల్ట్ కూడా కలిసింది. ఇక వేసేసుకోవాలన్నమాట. ఇట్లా వంకాయలు వేగినాయి కాబట్టి అది చూడండి, గుమ అసలు చిన్నులపాయ కారం తగిలితేనే మంచి సువాసన, చిన్నులపాయ తగిలితేనే కారానికి. చూసారా, అంటే పట్టిందా వంకాయలకి, చూడండి. అదిగో ఎక్కువ నూనె పట్టదు, ఊరకాయ ఏందంత వేయమాకండి. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, నూనె కనబడుతుందిగా. అట్లా చిన్నులు కారం వేగాలి. మళ్ళీ కొంచెం వేసారనుకో కారం వేగదు, మంట పుట్టిద్ది. నూనెలో చిన్నులపాయ కారం వేగితే మంట ఉండదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది చూడండి, గుమాయించవలసిన వస్తుంది. కరివేపాకు, తిరుమల గింజలు, చిన్నులపాయ కారం. ఇది పప్పులో దోసకాయ పప్పు వండుకొని ఇది వేసుకొని కలుపుకొని తినండి, అసలు అంత మధురంగా ఉంటుంది. చూసారా, కమ్మగా వాసన, మంచి కమ్మగా ఉంది. వంకాయ ఫ్రై అన్నమాట. ఇది మెత్తగాను ఉంటుంది, టేస్ట్గాను ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి కమ్మగా. అదిగోండి
కారం ఎప్పుడైనా చుల్లిపాయ కారం కూడా కొంచెం వేగాలి. పచ్చి పచ్చి తీసి వేయంగానే దించేసామనుకో చుల్లిపాయ కారం మంట పుట్టిద్ది. ఏగిందనుకో మంట ఉండదు, నూనెలో ఏగితే చుల్లిపాయ కారం. అది ఇలా చేసుకోండి మీరు కూడా. వంకాయ ఫ్రై అనమాట. ఇక ముక్కగానే వంకాయగానే ఉండిద్ది అనమాట. అందుకనే ఈ ఉంచుతారంట ఈ తొడియాలు వంకాయకి, ఇలాంటి వాటికి తొడియం పట్టుకొని శుభ్రంగా తినేయచ్చని. చూసారా, అది బాగుంది. రెడీ అయిందండి మన వంకాయ ఫ్రై. బాగుందా? మీరు కూడా అట్లా చేసుకోండి. కమ్మటి వంకాయ ఫ్రై చున్నులపాయ కారం వేసి, ఇంకేమీ అవసరం లేదు. ఉట్టి చున్నులపాయ తిరమాత పెట్టి చున్నులపాయ కారం వేసుకోండి. సరే, ఉంటాను.